నమస్కారం, నేను మిస్ ఈ గ్యాస్ ఈకేవైసీ తప్పనిసరిగా ఎవరు చేసుకోవాలి? తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ 500 రూపాయలకే గ్యాస్ రావాలి అంటే తప్పనిసరిగా ఈ గ్యాస్ కు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవాలా? అసలు ఈ ఈకేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి, దాని అవసరం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఈ సమాచారము నేను జిల్లా సివిల్ సప్లై ఉన్నతాధికారుల దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత 4-5 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి కూడా నేను వారు చెప్పిన సమాచారాన్ని విశ్లేషించి ఫ్యాక్ట్ను చెక్ చేసి జెన్యూన్ సమాచారాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముందుగా ఈ గ్యాస్ ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి అంటే, మనకు కేంద్ర ప్రభుత్వము గతంలో 1,30,00,000 ఉజ్వల గ్యాస్ కలెక్షన్లను ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఫ్రీగా పేదవారికి ముందుగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఆ తర్వాత బీసీలకు ఇచ్చారు. గ్యాస్ కలెక్షన్ లేని వారందరికీ కూడా పిలిచి మరి ఈ ఫ్రీ కలెక్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. వీటిని ఉజ్వల కలెక్షన్లు అంటారు. అంతకుముందు దీపం పథకం ద్వారా కూడా గవర్నమెంట్ కొంతమందికి ఈ ఫ్రీ కనెక్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఫ్రీ కలెక్షన్లు తీసుకున్న వారు ఎవరైనా మరణించారా లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారా అని తెలుసుకోవడానికే కేంద్ర ప్రభుత్వము ఈ ఉజ్వల గ్యాస్ కలెక్షన్ దారుల నుంచి, ఆ తర్వాత దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఈకేవైసీ తీసుకోవాలని చెప్పేసి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఆదేశించారంటే, ఈ ఉజ్వల కలెక్షన్ దారులు ఎవరైనా కాలగమనంలో చనిపోయినట్లయితే ఆ కనెక్షన్ను వారి కుటుంబ సభ్యులకు అధికారికంగా ఇవ్వడానికి వారు ఈ ఈకేవైసీని తీసుకురావడం అనేది జరిగింది. దానితో పాటుగా మరి ఇప్పుడు కొత్తగా కూడా కొంతమంది పేదవాళ్ళు వివాహం చేసుకున్నారు, కొత్త కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వారికి కూడా ఈ ఫ్రీగా ఉజ్వల కలెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించి మరొక 75 లక్షల గ్యాస్ కలెక్షన్లను త్వరలో ఈ గ్యాస్ కలెక్షన్ లేని పేదవారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్రీ గ్యాస్ కలెక్షన్లు వచ్చిన వారు ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వాలి అన్న విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి ఇవ్వాలో తెలిసిపోతుంది. వారికి ఈ గ్యాస్లను ఇవ్వవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈకేవైసీని తీసుకురావడం అనేది జరిగింది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వము 500 రూపాయలకే గ్యాస్ను అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 500 రూపాయలకే గ్యాస్ రావాలంటే గ్యాస్ ఈకేవైసీ చేసుకోవాలి అన్నటువంటి ఒక ప్రచారం అనేది తప్పుడు ప్రచారము, ఇది అబద్ధపు ప్రచారము, ఇది గవర్నమెంట్ చేసింది కాదు, దీనిని ఎవరు నమ్మవద్దు. కేవలం ఇక్కడ మనకు ఉజ్వల కలెక్షన్ దారులు, దీపం కలెక్షన్ దారులు ఈకేవైసీ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వారు గాయిగా గత్తరగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి శ్రమ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక ఈ 500 రూపాయలకే గ్యాస్ పథకం అనేది ఈ నెల 28వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని ప్రచారం కూడా జరిగిపోయింది. అంటే ఆ రోజు మరో 2 పథకాలను ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు తెలియజేశారు. ఆ రోజున ఈ 2 పథకాలలో ఈ 500 రూపాయలకే గ్యాస్ పథకం ఉంటే మాత్రము ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించి ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ జీవోలో స్పష్టంగా తెలియజేస్తారు ఎవరికి ఈ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తారు అన్న విషయం అనేది మనకు తెలిసిపోతుంది. ఈ 500 రూపాయలకే గ్యాస్ పథకానికి సంబంధించి లేటెస్ట్ సమాచారము ఏది ఉన్నా కానీ మీకు వెంటనే అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసినట్టయితే అంతర్నేత్ర అందించే నిజమైన సమాచారం అనేది మీ మొబైల్లో వెంటనే రావడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.